హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ట్రెడిషనల్ పనసపొట్టు కర్రీ అయితే తీసుకొచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను పనసపొట్టు పావు కేజీ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఆ తర్వాత దీనిని చక్కగా కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఉడికించుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ తీసుకోకండి, కొంచెం వాటర్ అయితే వేసుకొని చక్కగా ఉడికించుకోండి. ఇది మళ్ళీ మళ్ళీ ఉడికించుకునే పని ఉండదండి, అంటే కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు. అందుకోసం ముందుగానే కుక్ అయిపోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇది కొంచెం బరకగా కొడతారండి కొన్ని దగ్గరలో. అలాంటప్పుడు మీరేం కంగారు పడిన అవసరం లేదు. కొంచెం మనం దీనిని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మరీ పౌడర్ లాగా, అంటే మన తురుములాగా చేసేసుకోకూడదండి. ఇలా కొంచెం ముక్కలాగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. ఉడకలేదండి, ఇది పూర్తిగా ఉడికిపోవాలి. చెప్పాను కదా, కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది తయారవుతుంది. చక్కగా మన ముక్క అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం చల్లారి పెట్టుకొని వడకట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అండి, ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే జీడిపప్పు వేసానండి. జీడిపప్పు ప్లేస్లో మీరు పల్లీలైనా తీసుకోవచ్చు. ఇది మనం సేమ్ అండి, పులిహోర పోపు ఎలా ఉంటుందో అలాంటి పోపే పెట్టుకోవాలి. అంటే నేను చాలా వంటకాల్లో పల్లీలు అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. ఎందుకు పల్లీలు అవాయిడ్ చేస్తానంటే కొంతమందికి పల్లీలతో పీనట్స్ ఎలర్జీ అయితే ఉంటుందండి. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చెక్ చేసుకోండి. కొంతమంది చాలా వరకు తెలియదు మనకు పీనట్స్తో కూడా ఎలర్జీ ఉంటుందా అని. చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత, చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీరంతా వడగట్టేసుకున్న ఈ మన పనసపొట్టు ఏదైతే ఉందో అది వేసేసుకోవడమే. ఇది కొంచెం కొంచెం ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కుక్ అవ్వనవసరం, ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి మనం చింతపండు గుజ్జు అయితే ముందుగా తీసి పెట్టుకోవాలండి. అది ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పులుపు ఉన్నా కూడా కర్రీకి టేస్ట్ అనేది రాదండి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సేమ్ అండి, పులిహోర పోపు ఎలా పెట్టామో అలాగే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిని మనం పొయ్యి ఆపేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలండి. నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిపోయిందండి. పేస్ట్ లాగా అయిన దాన్ని మన కర్రీ తయారైన దాన్ని ఉంది కదండి, దాంట్లో వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది లాస్ట్లో మాత్రమే వేసుకోవాలండి. అది కూడా పొయ్యి ఆపేసి మీరు మిక్స్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పొయ్యి ఆన్లో పెట్టి చేయకండి, ఎందుకంటే ఈ ఆవపిండిలో వగరు ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది అన్నమాట. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మన టేస్టీ అయిన ఆవపెట్టిన పనసపొట్టు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.